భారీ వర్షాలతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పచ్చటి అడవులు, ఎత్తైన కొండల మధ్య జలపాతాల సోయగాలను ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక తిర్యాని మండలం చింతల మదార జలపాతం, లింగాపూర్ మండలాల్లోని మిట్టె జలపాతాలకు సందర్శకుల తాకిడి మొదలైంది. అయితే జిల్లాలోని జలపాతాలను చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పర్యాటకులు కాలినడకనే ప్రయాణించాల్సి వస్తోంది. అటవీ ప్రాంతంలో తాగునీరు, వసతి, రక్షణ చర్యలు లేక సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రకృతి సౌందర్యానికి నిలయాలైన ఈ జలపాతాలను ప్రభుత్వం అధికారిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. భారీ వర్షాలతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పచ్చటి అడవులు, ఎత్తైన కొండల మధ్య జలపాతాల సోయకాలను ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తిర్యాని మండలం చింతల మదార జలపాతం, లింగాపూర్ మండలాల్లోని మిట్టె జలపాతాలకు సందర్శకుల తాకిడి మొదలైంది. అయితే జిల్లాలోని జలపాతాలను చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పర్యాటకులు కాలినడకనే ప్రయాణించాల్సి వస్తుంది. అటవీ ప్రాంతంలో తాగునీరు, వసతి, రక్షణ చర్యలు లేక సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రకృతి సౌందర్యానికి నిలయాలైన ఈ జలపాతాలను ప్రభుత్వం అధికారిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.